రామరాజ్యంలో రాముడెప్పుడు తన ప్రాణం పోయినా సరే ప్రజలకిచ్చిన మాటను మాత్రం తప్పడంట. కానీ మ్యాకియావెల్లీ అనే పొలిటికల్ థింకర్ ద ప్రిన్స్ అనే పుస్తకంలో ఒక మాట రాస్తారు. ప్రామిసెస్ మేడ్ ఆర్ ద నెసెసిటీస్ ఆఫ్ ద పాస్ట్, బ్రేకింగ్ ద ప్రామిస్ ఈజ్ ద నీడ్ ఆఫ్ ద ప్రజెంట్. అంటే మనం పాత ప్రామిస్లు నిలబెట్టుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి. మనం ఒట్టేసి ఉండొచ్చు, అప్పుడు అది అవసరం కావచ్చు ప్రజల్ని మభ్యపెట్టడానికి. ఇప్పుడు ఆ ఒట్టును తీసి గట్టి మీద పెట్టొచ్చు అంటారు మ్యాకియావెల్లీ. ఎలక్షన్స్ వచ్చేస్తున్నాయి. భారతదేశంలో 5 రాష్ట్ర అసెంబ్లీకు ఎన్నికలు జరగబోతున్నాయి. తెలంగాణ, మధ్యప్రదేశ్, మిజోరాం, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ఈ అసెంబ్లీలకు ఎన్నికలు రాబోతున్నాయి. పోటాపోటీగా పార్టీలు ఎలక్షన్ మేనిఫెస్టోలు రిలీజ్ చేస్తున్నాయి. నెక్స్ట్ ఇయర్ సాధారణ ఎన్నికలు లోక్సభకు రానున్నాయి. అప్పుడు కూడా పెద్ద పెద్ద మేనిఫెస్టోలు మనం చూస్తాం. అసలు ఈ మేనిఫెస్టోల కథ ఏంటి? మనకు తెలుసు, ప్రజాస్వామ్యాలు భారత్, అమెరికా, యూకే, కెనడా ఇలా రకరకాల ప్రజాస్వామ్యాల్లో ఎలక్షన్ మేనిఫెస్టోలు కీలక పాత్ర పోషిస్తాయి. ఇన్ఫ్యాక్ట్ ఆ టైంలో రాజకీయ పార్టీలు చాలా ప్రమాణాలు చేస్తుంటాయి పీపుల్కి. కానీ ఎలక్షన్ మేనిఫెస్టోలు లీగలీ ఎన్ఫోర్సబులా? ఆ ఒట్టు వాళ్ళు తీసి గట్టి మీద పెట్టొచ్చా? ఫాల్స్ ప్రామిసెస్ చేయొచ్చా? యాక్చువల్గా ఇండియాలో ఎలక్షన్ మేనిఫెస్టోస్ లీగల్ ఎన్ఫోర్సబిలిటీ లేదు, చట్టబద్ధీకరణ లేదు. చట్టాల్లో మనం వాటిని క్వశ్చన్ చేయలేం. ఎలక్షన్ మేనిఫెస్టోలో ఈ ప్రామిస్ చేశారు, వాళ్ళు నిలబెట్టుకోలేదు అని ఏ కోర్టులో మనం అడగలేం. ఇలాంటి కేసులు చాలా జరిగాయి కోర్టులో. తెలంగాణ విషయానికి వస్తే పోటాపోటీగా బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ పెద్ద పెద్ద మేనిఫెస్టోసే రిలీజ్ చేశాయి. బీఆర్ఎస్ పార్టీ రైతు బంధుకి ఇచ్చే సహాయం ఇంకా పెంచుతానని చెప్పి, అదేవిధంగా కేసీఆర్ బీమా ఇంకా ఎక్కువ సపోర్ట్ చేస్తానని, మహిళలకు 3,000 రూపాయల భృతి ఇస్తానని, 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తానని ఇలా చాలా ఎలక్షన్ మేనిఫెస్టో రిలీజ్ చేసింది. ఇంకా కాంగ్రెస్ పార్టీ అయితే మహిళలకు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అని, మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అని చెప్పి, రైతులకు 2 లక్షల రుణమాఫీ అని చెప్పి, యువతకు ఉద్యోగాల భర్తీ అని చెప్పి ఇలా రకరకాల కాంగ్రెస్ పార్టీ కూడా సపోర్ట్ చేసింది, మేనిఫెస్టో రిలీజ్ చేసింది. రైతులకు రుణమాఫీ, కరెంటు బిల్లు మాఫీ ఇలాంటివన్నీ ప్రజాకర్షణ పథకాలే. ఇన్ఫ్యాక్ట్ ఫామ్ లోన్ వేవర్స్ అనేవి మారల్ హజార్డ్ అని చెప్పి ఎస్బీఐ చైర్మన్ 10 ఏళ్ల క్రితమే చెప్పారు. పోటాపోటీగా రాజకీయ పార్టీలు రైతుల రుణమాఫీని ప్రకటిస్తూ ఉంటాయి ఓట్ల కోసం. ఇది ఎంత మాత్రం కరెక్టు? ఈ రుణాలకు డబ్బులు ప్రభుత్వం ఎక్కడి నుంచి తీసుకొస్తుంది? ప్రభుత్వం ఎవరి సొమ్ములోంచి కడుతుంది? ఇది ఒకసారి మనందరం ప్రశ్నించుకోవాలి. 2013లో జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ సదాశివం నేతృత్వంలోని సుప్రీంకోర్టు బెంచ్ ఒక మాట చెప్పింది. ప్రజాస్వామ్యం యొక్క పవిత్రతను, భద్రతను కాపాడాలంటే ఖచ్చితంగా ఈ ఎలక్షన్లో చేసిన ప్రామిసెస్కు ఒక లీగల్ షేప్ తీసుకురావాల్సిందే అని. కానీ లీగల్గా మాత్రం మేము ఎన్ఫోర్స్ చేయలేము, కోర్టులు ఎలక్షన్ ప్రామిసెస్ సంబంధించి ఏ విధమైన చర్య తీసుకోలేవు అని చెప్పి. అదేవిధంగా 2015లో జస్టిస్ దత్తు, జస్టిస్ అమితాబ్ బెంచ్ కూడా ఎలక్షన్ ప్రామిస్లు లీగల్గా ఎన్ఫోర్సబుల్ కాదు అని చెప్పారు. ఇంకా చూస్తే కనుక 2022లో అలహాబాద్ హైకోర్టు ఎలక్షన్ ప్రామిసెస్ సంబంధించి ఏ చట్టాల్లోనూ పీనల్ ప్రొవిజన్స్ లేవు, ఏ విధంగానూ పనిష్ చేయలేము ఫాల్స్ ప్రామిస్ ఇచ్చినా అని చెప్పింది. అసలు ఈ ఎలక్షన్ మేనిఫెస్టో అంటే ఏంటి? ఎలక్షన్ మేనిఫెస్టో అనేది ఒక డాక్యుమెంట్. అది క్యాండిడేట్ ఇవ్వచ్చు, పొలిటికల్ పార్టీ ఇవ్వచ్చు. తాము గనక అధికారంలోకి వస్తే తాము ఏమేం చేయాలనుకుంటున్నారు, ప్రజలకు ఎలాంటి సంక్షేమం తీసుకురావాలనుకుంటున్నారు, ఆర్థికంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనుకుంటున్నారు, సామాజికంగా ఎలాంటి మార్పు చూడాలనుకుంటున్నారు, ఇవన్నీ కూడా ఎలక్షన్ మేనిఫెస్టోలో ఉండొచ్చు. కానీ ఎలక్షన్ మేనిఫెస్టోలో ఈ మధ్య తాత్కాలికంగా టెంపరీగా ప్రజలకు ఇచ్చే బెనిఫిట్స్ మీదే ఎక్కువ ఆలోచన పెడుతున్నారు. అయితే మొదటి ఎలక్షన్స్లో 1952, 57, 62 ఎలక్షన్స్లో దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ఎలక్షన్ మేనిఫెస్టో రిలీజ్ చేసే ముందు చాలా తర్కించేవి, ఆలోచించేవి, కొంత ప్రాక్టికల్గా ఉండేవంట. కానీ రాను రాను ఎలక్షన్ మేనిఫెస్టోస్ అనేవి చాలా మారిపోయాయి. ఇన్ఫ్యాక్ట్ కొన్నిసార్లు ఎలక్షన్ మేనిఫెస్టోతోనే గెలుపు ఓటములు కూడా డిసైడ్ అవుతాయి. ఉదాహరణకి 1972 ఎలక్షన్స్లో ఇందిరాగాంధీ గరీబీ హటావో అనే మేనిఫెస్టో క్యాంపెయిన్తో చాలా ముందుకెళ్ళింది. అదేవిధంగా యూపీఏ ప్రభుత్వం కానీ, ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం కానీ ఇవన్నీ కూడా ఎలక్షన్ మేనిఫెస్టోస్ చాలా పెద్దగానే తయారు చేస్తుంటే సెంట్రల్ లెవెల్లో. అయితే ఈ ఎలక్షన్ మేనిఫెస్టోలో తప్పుడు ప్రామిసులు చేయొచ్చా, చేయకూడదా, చేస్తే పర్యవసానాలు ఏంటి? మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ మీకు అందరికి తెలుసు, అది కూడా లీగల్ ఎన్ఫోర్సబిలిటీ లేదనమాట. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం ఎలక్షన్ ప్రామిస్ వీలైనంత వరకు, ఎలక్షన్ మేనిఫెస్టోలు ఇచ్చే ప్రామిసెస్ వీలైనంత వరకు ప్రాక్టికల్గా ఉండాలి, ఐడియలిస్టిక్గా ఉండకూడదు, దేశ సార్వభౌమ అధికారానికి వ్యతిరేకంగా ఉండకూడదు అని చెప్పి. అయితే ఈ ఎలక్షన్ ప్రామిసెస్ అన్ని చాలాసార్లు ఫుల్ఫిల్ చేయరు, కొన్నిసార్లు మాత్రం ప్రజాకర్షణ పథకాలు కొన్ని ఫుల్ఫిల్ చేస్తూ ఉంటారు. ఓటర్లు అనేక సందర్భాల్లో ఫాల్స్ ప్రామిసెస్ ట్రాప్లో పడిపోతుంటారు. అంతేకాదు వీళ్ళు ఫాల్స్ ప్రామిసులు చేశాక నెమ్మదిగా
ఓటర్ కూడా కొంతకాలానికి ప్రజాస్వామ్యం పట్ల ప్రభుత్వం పట్ల నమ్మకం పోతుంది. సో ఎలక్షన్స్ ఫ్రీ అండ్ ఫెయిర్గా జరగాలంటే ఎలక్షన్ ప్రామిసెస్ అనేవి కూడా ప్రాక్టికల్గా ఉండాలని చాలామంది చెప్తుంటారు. అమెరికాలో ఎలక్షన్ మేనిఫెస్టో ఎలక్షన్ డేకి కనీసం 2 నెలల ముందు రిలీజ్ అవ్వాలన్న రూల్ ఉంది. యూకేలో ఎలక్షన్ మేనిఫెస్టోలో చేసిన ప్రామిసెస్కి ఫినాన్సెస్ ఎలా తీసుకొస్తారని సపరేట్ పారాగ్రాఫ్ పెట్టాలి. అదే ఫినాన్షియల్ పారాగ్రాఫ్. అవసరమైతే ఆ ఫినాన్షియల్ పారాగ్రాఫ్ను కోర్ట్ ఆఫ్ ఆడిటర్స్కి సబ్మిట్ చేయాలి. అంటే నువ్వు ఎలక్షన్ ప్రామిసెస్ ఏమేం చేస్తావో, వాటికి ఫండింగ్ ఎక్కడి నుంచి తీసుకొస్తావు, ఏ విధంగా ఫండ్స్ మొబిలైజ్ చేస్తావు అని చెప్పి యూకేలో మేనిఫెస్టోలో ఒక సపరేట్ పారాగ్రాఫ్ పెట్టాలి. అలాంటివి ఇండియాలో కూడా పెడితే ఎంత బాగుంటుంది కదా. మొత్తానికి ఎలక్షన్ మేనిఫెస్టో కొంతవరకు స్ట్రిక్ట్గానే ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత. ముఖ్యంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్లో ఇచ్చిన రూల్స్ స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి. దాంతోపాటు రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్కి అవసరమైన సవరణలు తీసుకొచ్చి ఎలక్షన్ మేనిఫెస్టో ఇంప్లిమెంటేషన్ దిశగా ముందుకు సాగాలి. భవిష్యత్తులో ఖచ్చితంగా దొంగ ప్రామిసెస్ చేయకుండా ఎలక్షన్ మేనిఫెస్టోకి లీగల్ ఎన్ఫోర్సబిలిటీ ఇచ్చే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.